ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానాంశముగా తీసుకుందాం. ఇదిగో నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియా సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మరి పద్మాసు ద్వీపంలో పరవశుడైనటువంటి యోహానుకు ప్రభు దూత ఆత్మ ద్వారా చెప్పుచున్న మాటలు 7 సంఘములను గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక సంఘమైనటువంటి లవదోకియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు ఎలా ఉన్నావంటే వెచ్చగా లేవు, చల్లగా లేవు, నిలువెచ్చని స్థితిలో ఉన్నావంటున్నాడు. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావంటున్నాడు. గుడ్డివాడు ఉన్నావంటున్నాడు. ధనవృద్ధి చేసుకుంటూ సమస్తము భక్తిని నేను ఎరుగుదును, దైవభయం నాకు తెలుసు, దేవుని వాక్యం నాకు తెలుసు అంటున్నాడు. అవును, సంఘమైన మనం ఆ లవదోకియా సంఘం వలె మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇది కాలం లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభు. సంఘములో నీవు ఎలా ఉంటున్నావు? లవదోకియా సంఘం వలె ఆత్మీయతను పోగొట్టుకొని దౌర్భాగ్యపు స్థితిలో గురుడితనములో ఉంటున్నావా? ధనవృద్ధి చేసుకుంటూ లోకములో ప్రయాసపడుచు లోకాశల్లో చిక్కుకొని భౌతికంగా మరి ఆ భౌతికమైన వాటి కొరకు ప్రయాసపడుచు ఎలా ఉండగలుగుతున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అవును, ఉంటే వెచ్చగానన్న ఉండాలి, లేదంటే చల్లగానన్న ఉండాలి. నిలువెచ్చని స్థితి. ఈనాడు క్రైస్తవ జీవితంలో అనేకులు వాళ్ళ జీవితాల్లో దేవుని మందిరానికి సంఘమునకు ఎలా ఉన్నారంటే ప్రభువుని నమ్ముకొని వారి అక్కర్ల కొరకు దేవుణ్ణి వెంబడించేవారుగా, అనగా అవసరముల కొరది దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటున్నారు. కానీ ఆ మేలును పొంది కృతజ్ఞత లేనివారుగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి, పరిచర్యను విడిచిపెట్టి, సంఘమును విడిచిపెట్టి లోకములో ఏదో యాదృచ్ఛికంగా నామకార్థపు క్రైస్తవ జీవితానికి అలవాటు పడి ప్రార్థనలోను విశ్వాసములోను మరి సన్నగిలిన వారుగాను, మరి అల్ప విశ్వాసులుగాను, ఆసక్తిని పోగొట్టుకున్న వారుగాను వారి జీవితాలను మనం చూస్తున్నాం. అందుకే దినకాలం ఆ లవదోకియా సంఘాన్ని ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. నీవెలా ఉంటున్నావు? సంఘంలో వెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి, చల్లని స్థితి, మరి చల్లారిపోయిన పరిస్థితి, నిలువెచ్చని స్థితి, అనగా 2 తలంపులు కలిగిన జీవితం, అనగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దేనిలోనూ మరి ప్రాధాన్యత లేని స్థితి. నిజంగా అది ఎంత దౌర్భాగ్యపు స్థితో, ఉమ్మివేయబడే పరిస్థితి అంటున్నాడు. ఇదిగో నా ఎద్దుకు వచ్చి సరైన రీతిగా కడుక్కుంటేనే కానీ నీవు నా ఎదుట నిలవలేవు, లేదంటే నీ ఎదుట నుంచి ఆ దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో సంఘములో మనము నిలువెచ్చని స్థితిలో ఉంటున్నాం. ఆ స్థితిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా అప్పుడప్పుడు ఏదో తరచుగా దేవుని మందిరంలో ఏదో ఆదివారం మరి ఆయా సందర్భాలను బట్టి దేవుని మందిరానికి వచ్చి వెళుతూ బాధ్యత లేని, నమ్మకత్వం లేని, సహకారత్వం లేని అనుభవంలో కొనసాగటాన్నే నిలువెచ్చని స్థితి అంటారు. నీ స్థితి అలా ఉందా? అట్లయితే ఈ ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. సరిదిద్దుకుంటే మంచిది. లేదంటే మన ఎదుటి నుండి ఆ దీపస్తంభాన్ని, అనగా ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని మరి తొలగించి శాపగ్రస్తమైన స్థితికి, దేవుని కోపానికి, ఉగ్రతకు గురయ్యే అవకాశం ఉంది. ఆ స్థితి నుంచి విడుదల పొందుదాం. ప్రభు వాక్యానికి మనం లోబడదాం. ప్రభు హెచ్చరించిన మాటలను బట్టి సరిదిద్దుకుందాం. ప్రియ సంఘమా, సరిదిద్దుకుందాం. అందుకే ఈ ఉదయకాలం లవదోకియా సంఘాన్ని హెచ్చరించినట్లుగా మన ఆత్మీయ సంఘాన్ని కూడా ప్రభు హెచ్చరిస్తున్నాడు.
మన జీవితంలో, సార్వత్రిక సంఘంలో, పరిశుద్ధ సంఘంలో నీవు కొనసాగుతున్న ఆత్మీయుడుగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. దేవుని ఆశను నీవు నెరవేర్చేవాడు వెచ్చని స్థితిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. మరి దేవుడు ఆశను నువ్వు నెరవేర్చేవాడు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి స్తోత్రాలయ్యా. అవును, ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఉంటే వెచ్చగానూ ఉండు, లేదంటే చల్లగాను, నులివెచ్చని స్థితి మంచిది కాదని ఆ లౌదోకియ సంఘం యొక్క క్రియలను ఎరిగిన దేవుడుగా మీరు హెచ్చరిస్తూ వచ్చారు. నా ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రియబిడ్డలైనటువంటి సహోదరులు ప్రభువారు వారి జీవితాలు ఎలా కొనసాగుతున్నారో హెచ్చరిస్తూ వస్తున్నారు. అవునయ్యా, నిజమే తండ్రి, పడిపోయిన స్థితి, బలహీనమైన స్థితి, నామకార్థపు క్రైస్తవ జీవితానికి అలవాటు పడిన స్థితి, భౌతికమైన పరిస్థితులను బట్టే దేవుని వెంబడించేటువంటి స్థితి, పరలోకపు ఆశీర్వాదానికి దూరమవుతున్న స్థితి, ప్రభువా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నటువంటి స్థితి, ఆ స్థితి నుంచి విడిపించవా, సహాయం చేయవా ప్రభువా. నులివెచ్చని స్థితి నుంచి సంఘమును విడిపించండి. దయగలిగి మీ హస్తం తోడుగుంచుము. ఈ దినాల్లో సంఘంలోని యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. అయా, వృద్ధాప్యంలో అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరుస్తురండి. కుటుంబాలను ఆధ్యాత్మికంగా కడుతురండి. ఆర్థిక పరిపుష్టత కలుగచేయం. అన్ని జనులు రక్షణార్థమై ప్రార్థిస్తుండగా సహాయం చేయం. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.